అమ్మాయికి కూర్చోబెట్టి వెళ్ళేటప్పుడు కూడా మంచి చెడు చెప్పడం. అమ్మ మేమందరం కూడా కొత్తగా పెళ్ళయిన తర్వాత అందరం కూడా ఆటుపోట్లు ఎదుర్కొన్న వాళ్ళమే. ఎందుకంటే 2 రకాల కుటుంబాల సంబంధం కుదుర్చుకున్నప్పుడు రకరకాల అలవాట్లు ఉంటాయి, స్వభావాలు ఉంటాయి. వాటన్నింటిని ఎదుర్కొని కొద్ది రోజులు ఓపిక పడితే చూడు బ్రహ్మాండంగా ఓర్చుకుంటే ఓరుగలు లభిస్తుందమ్మా అని చెప్పేవారు. ఇవాళ లేదుగా. ఎంత మటుకు ముందే ఫోటోషూట్స్, డేటింగ్లు, రకరకాలైనటువంటి కొత్త కొత్త వింతలన్నీ వచ్చేసాయి. ఆ అక్షతలు వేసేటప్పుడు కూడా వెళ్ళిన వాళ్ళు చాలా దూరాల్లో పెట్టేస్తున్నారు కదమ్మా. ఇప్పుడు ఇంకేంటి డెస్టినేషన్ ఏమంటారు, డెస్టినేషన్ వెడ్డింగ్స్. అందుకే మన డెస్టినీ ఇలా తగలబడుతుంది. ఆ డెస్టినేషన్ వెడ్డింగ్స్ అని ఇక్కడ దూర ప్రాంతాల్లో పెట్టడం, అక్కడికి వెళ్ళి 4-5 రోజులు రావడం. అమ్మాయికి అబ్బాయికి చక్కగా ఏది పంచల్ ఫంక్షన్స్ అని హాఫ్ శారీస్ ఫంక్షన్ అని పెడతారు. చివరికి హాఫ్ శారీ వేసుకోదు. ఆ ఫంక్షన్ పెట్టినప్పుడు కూడా మెహందీ ఫంక్షన్స్, కాక్టైల్ పార్టీస్. నువ్వు సంపాదించిన సంపదను ఖర్చు పెట్టడానికి ఎన్ని మంచి పనులు లేవు. అవును, వాళ్ళు ఉన్నాయి కదా. వాటన్నింటికీ మనసు రాదు. వీటికి మాత్రం విపరీతంగా ఖర్చు పెడుతూ మిగతా వాళ్ళలో అసూయాద్వేషాలు ఎవరు ప్రబలింపజేస్తున్నారు? మనం కాదా? కాబట్టి ఈ అవలక్షణాలన్నీ కూడా కలియొక్క లక్షణాలమ్మా. ఇవన్నీ కూడా మనకి బాగా ప్రబలుతున్నాయి. ఇవన్నీ కొంత నివారించుకుంటే సమాజం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. అయితే మహిళలు తమ ఆరోగ్యం గురించి తాము పట్టించుకోవట్లేదు. కొవ్వొత్తిలాగా కరిగిపోతూ ఉన్నారు, కానీ వాళ్ళ ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా ఇంటిల్లిపాది ఆరోగ్యం గురించి పట్టించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు రకరకాల క్యాన్సర్లు అనేవి వస్తున్నాయి. ప్యాడ్స్ వాడితే క్యాన్సర్ వస్తుందని చెప్తూ ఉన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, అది ఎప్పుడో లేట్ స్టేజ్లో తెలిసింది అని చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ముందుగా గమనించుకునే పరిస్థితి ఉంది ఉమెన్కి. అంటే ఉమెన్ అంటే ఇలాగే ఉండాలా? తన గురించి తాను పట్టించుకోకుండా అందరి గురించి పట్టించుకుంటూ తాను ఇలా కరిగిపోవాలనేది మన శాస్త్రంలో. అమ్మా, చాలా వింత ప్రశ్న, తమాషాగా ఉంది. మంచి ప్రశ్నే వేసావు. మొత్తానికి నీకు ఈ విషయం తెలియాలి కాబట్టి. అసలు విమెన్ అనేది తనను గురించి తాను పట్టించుకుంటే సమాజం నిలవదమ్మా. తనను గురించి తాను పట్టించుకోకపోవడమే ఆవిడ గొప్పతనం. విన్నావా? అందుకని ఆరోగ్యంగా జీవించగలుగుతుంది. తనను గురించి తాను పట్టించుకుంటూ ఇతరులను పట్టించుకోకపోవడం వల్ల మానసిక ఆరోగ్యం చెడిపోతుంది. తాను ఎప్పుడూ కూడా ఉదయం లేచిన అందరికంటే ముందు ఎవరు లెగుస్తారు ఇంట్లో? మన అమ్మ. అంతేనా? అందరికంటే ఆఖరిగా పడుకునేది ఎవరు? అమ్మే. ఎవరిని చూసుకుంటోంది? బిడ్డల్ని, భర్తని, పెళ్లి కుటుంబాన్ని అలా పాలించుకోవడంలో వాళ్ళకి ఆనందం ఉంది. ఆవిడ అంటే పూల సంఖ్యలను ఆవిడే వేసుకుంది, ఎవరో వెయ్యలా. పూల సంఖ్యలు అవి తనకు తానే బంధించుకుంది తనను తాను ప్రేమలో. అటువంటి హార్మోన్స్ స్త్రీకి భగవంతుడు సృష్టికర్తే పెట్టాడు. అలా ఉండాలి. ఆ ప్రేమించకుండా ఉండలేని తనాన్ని, చెయ్యకుండా ఉండలేని తనాన్ని, వండి పెట్టకుండా ఉండలేని తనాన్ని భగవంతుడు స్త్రీకి ప్రసాదించాడు. కాబట్టి ఆవిడ పూజనీయురాలు అయ్యింది, ఆరాధనీయురాలు అయ్యింది. అందుకని స్త్రీలకు పూజ చేశారు, కానీ ఎక్కడన్నా పురుషులకు పూజ చేశారా? సువాసిని పూజ, కన్యా పూజ మన దసరా నవరాత్రులలో పురుషుడికి ఎక్కడ చేయలేదు. ఎందుకని స్త్రీలకు పూజ చేశారు? అందుకని సగటు స్త్రీ ఎప్పుడూ కూడా తన గురించి తాను ఆలోచించుకోదు. ఇప్పుడు చూడు, మేమందరం మాకు అందరూ అలవాటు. ఇంట్లో ఎప్పుడైనా ఆఫీస్ మీదే క్యాంప్ మీద భర్త ఊరెళ్ళాడు అనుకో, తన కోసం తను ఎప్పుడైనా వండుకుంటుందా? ముందే ఆయన లేరు కదా, ఏదో పచ్చడో మజ్జిగో వేసుకుని తినేసి కాలక్షేపం చేసేస్తుంది. ఎవరి కోసం చేస్తుందా వంట? అది బిడ్డల కోసం, భర్త కోసం. అంతే. తనను గురించి తాను అందుకని ఆవిడకి జగన్మాతకి ఉన్న లక్షణాలన్నీ కూడా ప్రతి స్త్రీలోనూ ఉన్నాయమ్మా. స్త్రీ అంటేనే సకారం, రకారం, తకారం, సత్వగుణ, రజోగుణ, తమోగుణాలు 3 సరైన నిష్పత్తిలో ఉంటాయి. మన బిల్డింగ్ కట్టేటప్పుడు సిమెంటు, ఇసుక, నీళ్లు ఏ పాళ్లలో కలిపితే బిల్డింగ్ గట్టిగా ఉంటుందో, ఈ సమపాళ్లలో ఉంచుకోగలిగిన స్త్రీ ఎప్పుడైతే గట్టిగా నిలబడగలుగుతుందో అప్పుడు ఆ కుటుంబం బాగుంటుంది. అంతే. కానీ అందుకని ఆవిడ తనని గురించి ఇప్పుడు దేవాలయానికి వెళ్ళినా తన పేరు చెప్పుకోదు చూడు, అక్కడే అర్థమైపోతుంది. ఫలానా శ్రీనివాసరావు నామధేయస్య తద్ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబానాం అంటుంది. తన పేరు చెప్పుకుందా? శ్రీమతి అండ్ శ్రీ. కానీ అన్నింట్లోనూ ఆవిడికే పెద్దపీట వేసింది వేదం. భార్యాభర్తలు, పార్వతీ పరమేశ్వర్లు, ఏమ్మా సీతారాములు అనేది మిస్సెస్ అండ్ మిస్టర్ అని. అక్కడ మిస్టర్ అండ్ మిస్సెస్ అంటారు ఆ దేశాల్లో. మనకి శ్రీమతి అండ్ శ్రీ అంటారు. శ్రీవారికి మతి తెచ్చేది ఆవిడే, మతి పోగొట్టేది ఆవిడే. 2 ఆవిడే. 2 రకాలుగానే ఆవిడే ఉంటుంది. కాబట్టి నువ్వు అనుకున్నట్టుగా స్త్రీ తనను పట్టించుకుంటే కుదరదు. ఇప్పుడు తనను గురించి తాను పట్టించుకుంటున్నారు కాబట్టే బిడ్డలు అనాథలవుతున్నారు. కరెక్ట్.
ఎంత మటుకు తన షోకులు, తన లైఫ్, తనలాంటి దీనిలోకి పడిపోతుంది. కాబట్టి పిల్లలు అనాథలైపోయి పిల్లలు పిచ్చోడు అయిపోతున్నారుగా. తాను కూడా ఒంటరిగా ఇదైపోయి ఆలోచిస్తుంది కదా, మానసికంగా ఒక డిప్రెషన్. అందుకని డిప్రెషన్ నువ్వు రాకుండా ఉండాలంటే స్త్రీ ఎప్పుడు తన పని చేస్తూనే ఉండాలి. ఎప్పుడైతే తను ఒంటరిగా ఉంటుందో, అందరితో కలివిడిగా లేకోకుండా, అప్పుడు ఆవిడ ఒక రకమైన మానసికమైనటువంటి ఒక వ్యాధికి గురైపోతుంది. ఎప్పుడు పనిలో ఉండాల్సిందే. పని ఎప్పుడూ కూడా మీరు అనుకున్నట్టు అనారోగ్యాన్ని ఇవ్వదమ్మా. పని చేస్తూ ఉన్న కొద్దీ ఆరోగ్యం ఉంటుంది. చాలామంది అనుకుంటారు శక్తి ఉంటేనే పని చేస్తాం అనుకుంటాం. కాదు, పని చేస్తూ ఉన్న కొద్దీ శక్తి పెరుగుతుంది, జనరేట్ అవుతూ ఉంటుంది. ఎందుకని నీకు ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ఇంటికి కరెంట్ ఎంత తెచ్చుకుంటాం? ఇంటికి సరిపడానే తెచ్చుకుంటాం. ఫ్యాక్టరీకి సరిపడా ఎక్కువ కావాలి కరెంట్. అలాగే మనం బాగా పని చేస్తూ ఉన్న కొద్దీ, ఫ్యాక్టరీ అంత పని చేస్తూ ఉన్న కొద్దీ ఆ మహాప్రాణం నుండి మనకు ప్రాణశక్తి ఎప్పుడు ప్రసారం అవుతూ ఉంటుంది. ఈ సూక్ష్మం తెలిస్తే మనకి నిరంతరం పనిచేసి ఆరోగ్యంగా ఉంటాం. ఇందాక నువ్వు అన్నావు చూడు, తల్లి పిల్లలకి చాలా చిన్నప్పుడే బ్రెస్ట్ క్యాన్సర్స్ ఏమైనా వస్తున్నాయని. బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి అస్సలు కారణం ఏమిటంటే మెయిన్ బిడ్డలకి పాలు ఇవ్వకపోవడం వల్ల. నువ్వు ఎప్పుడైతే తల్లి పిల్లలకి 1 సంవత్సరం పాటు పాలు ఇస్తుందో వాళ్ళకి క్యాన్సర్ రాదు. ఈ మధ్య ఏ తల్లి కూడా బిడ్డలకి పాలు ఇవ్వడానికి ఇష్టపట్టలేదు, బిడ్డలను కనడానికి కూడా ఇష్టపట్టల్లా. అందం పోతుందని, శ్రమ అని, నొప్పులు భరించలేమని, ఓపిక లేదని, ఓర్పు లేదని రకరకాల అద్దె గర్భాలు కూడా తీసుకుని పిల్లల్ని కనేటటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితికి మనం వచ్చేసాం. అందుకని తనను ఆ పని చేయడం వల్ల ఆమె ఆరోగ్యం చెడిపోవటంలా, మనం అనుసరిస్తున్న విధానాల వల్ల ఆరోగ్యం చెడుతోందేమో తప్ప ఆమె నిరంతరము పని చేస్తూ ఉన్న కొద్దీ ఆవిడ ఆరోగ్యవంతంగా ఉంటుంది. మానసికంగా కూడా ఆవిడ ఆనందపడుతుంది. ఆనందమే ఆరోగ్యం. అంటే మేమంతా అలా చేసుకున్న వాళ్ళమేగా. మా అమ్మలో మా అత్తగారులు వాళ్ళందరూ కూడా నిరంతరం బిడ్డల కోసం, భర్త కోసం పని చేసి వాళ్ళందరూ అలసిపోయి అలసటలోనే ఒక ఆనందాన్ని పొంది పనిలోనే విశ్రాంతిని పొందిన వాళ్ళు. ఇవాళ ఏది ఇప్పుడు చేస్తున్నటువంటి ఆధునిక యువతలు చేసే ఉద్యోగాలు కొంత స్ట్రెస్కి గురవుతున్నారు. మన ఇంట్లో మనం చేసుకుంటామమ్మా, చేసుకున్నంతసేపు చేసుకుని కాసేపు విశ్రాంతి కావాలంటే మనం విశ్రాంతి తీసుకుంటాం. అదే నువ్వు మరొకరి దగ్గర పని చేస్తున్నప్పుడు నీకు దొరకదు కదా అది. అప్పుడు నువ్వు స్ట్రెస్ ఫీల్ అవుతావు. మీరు చేసే పని కూడా ఎప్పుడు కూడా ఒకలాంటి ఒక రేడియేషన్ దగ్గర పనిచేస్తున్నారు. ఇప్పుడు ఎక్కువగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, అలాగే కెమెరాస్ ముందు చేసేటప్పుడు తప్పనిసరిగా ఆ రేడియేషన్ వల్ల మీకు ఒక ఇరిటేషన్ వస్తుంది. దానివల్ల చిరాకు వస్తుంది. ఆ చిరాకు వల్ల ఏమవుతుంది? కోపం వస్తుంది. కోపం వస్తే ఇంకొకళ్ళు ఏదో ఒక మాట అనేస్తాం. ఆ మాట వల్ల తగువులు ఆడుకుంటాం, గొడవలు జరుగుతాయి, సంఘర్షణలు. దానివల్ల ఆరోగ్యాలు. అంటే ఏమిటి? మనకు మనం తెచ్చిపెట్టుకున్నటువంటి బాధల వల్ల, ఎక్స్ట్రా వర్క్స్ వల్ల మనం బాధపడుతున్నాం తప్ప మన సహజంగా జీవించే విధానంలో మాత్రం ఎక్కడా కూడా ఒత్తిడి లేదు. కానీ ఇలా అవసరం కదా. ఏం అవసరం? జాబులు చేయాల్సిన పరిస్థితి అవసరం కదా. ఎలా అవసరం అంటావు? ఎలా? ఈ కల్చర్ మారిపోయింది. ఖచ్చితంగా అందరితో పాటు మనం వెళ్ళాలి. సో వెళ్ళకపోతే ఏమవుతుంది? అందరితో పాటు వెళ్ళకపోతే వెక్కిరిస్తారా? మనం ఆర్థికంగా స్థిరంగా ఉండలేము, ఆర్థికంగా దృఢంగా ఉండలేము. ఇందాక నేను చెప్పాను చూడము, ఆర్థికంగా స్థిరంగా అంటే ఒకప్పుడు పురుషుడు సంపాదించి బయట పని చేసుకుని వస్తే స్త్రీ ఇంట్లో కష్టపడేది. ఆయన వచ్చేసరికి ఇంట్లో కష్టపడేది. ఈ రెండు ఆయన బయట కష్టపడితే ఇప్పుడు ఇంట్లో కష్టపడిన కుటుంబాలన్నీ ప్రశాంతంగా వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఎప్పుడైతే ఇద్దరం కష్టపడదాం బయటకు వెళ్ళిపోయానని అనుకున్నప్పుడు ఏమవుతుంది? పిల్లలు నలిగిపోతున్నారు. అవునా కదా? అవునా కదా? మరి పిల్లల్ని స్కూల్కి పంపాలి. మరి ఇంటా బయట కూడా నెగ్గుకు రాగలిగిన సామర్థ్యం ఎంతమందికి ఉంటుంది? బయటకు వెళ్తే కొన్ని అవమానాలు ఉంటాయి. ఆఫీస్కి వెళ్తే పైగా ఆడపిల్లలకి బయటకు వెళ్ళినప్పుడు రకరకాలైనటువంటి అవమానాలు ఉంటాయి, రకరకాల సమస్యలు ఉంటాయి, సమాజం రకరకాలుగా చూస్తుంది, రకరకాలుగా దాడులు ఉంటాయి. నేను నోరు విప్పి చెప్పనక్కర్లేదు మీకు ఇవన్నీ. వీటన్నింటి ఒత్తిడుల వల్ల ఇంటికి వచ్చి కాన్సన్ట్రేట్ చేసి ఇంట్లోనూ పని చేయలేదు, బయటకు వెళ్తేనేమో ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు, పాపం తిన్నారు, ఇవన్నీ ఆలోచనలు ఉంటాయి. అప్పుడు మానసికంగా ఒత్తిడికి గురవుతుంది. ఎందుకంత ఒత్తిడికి గురవ్వాలి? ఉన్నంతలోనే తృప్తిగా బ్రతుకుదామండి అనేటువంటి రోజులు పోయాయి. ఇప్పుడు మనం ఉన్నంతలోనే తృప్తిగా బ్రతుకుదామండి. తలంబరాలు పోసుకునేటప్పుడు అదేగా ఒప్పందం చేసుకున్నాం మనం. మీరు తెచ్చిన సంపాదనలో వివేకంతో ఖర్చు పెట్టుకుని ఇద్దరం హాయిగా బ్రతుకుదామని వెంటనే తలంబరాలు పోసుకుని ఒప్పందం కుదుర్చుకున్నారు పెళ్ళినాడు. మళ్ళీ ఇద్దరం సంపాదించాలని ఇద్దరు ఎందుకు బయటకు వెళ్ళాలి?
ఇవాళ చూడు, ఇద్దరు సంపాదించాలనుకుని ఇప్పుడు ఐటీలో చేస్తున్నారమ్మా. నేను చూస్తున్నాను చాలా కుటుంబాలు కేసులు వస్తున్నాయి, చాలామంది దగ్గర కేసులు వస్తున్నాయి. ఇద్దరు తగులాడుకోవడమే, నాది సంపాదన నీది సంపాదన. ఆ ఈవీఎంలు కట్టుకోలేక వాళ్ళతో పోటీపడి కారులు కొని మళ్ళీ బంగళాలు కొనుక్కుని రకరకాలుగా ఈవీఎంలు కట్టుకోలేక మళ్ళీ చిరాకు పడి గొడవ పడి రకరకాలుగా డైవర్స్ దాకా వెళ్ళిపోతుంది చివరికి. ఇవన్నీ వాస్తవాలా కాదా? వాస్తవం. నేననేది ఏమిటంటే, ఎవరో ఏదో అనుకుంటారని, మన డబ్బులు లేకపోతే, మన బంగళాలు కారులు లేకపోతే మనల్ని చిన్నచూపు చూస్తారేమోనని అనే దాంట్లో నీ జీవితం నలిగిపోతుంది కదా అంటున్నాను నేను. ఎందుకు చక్కని చదువులు అందించాలని వెళ్తున్నారేమో. ఏది చక్కటి చదువు? కాన్వెంట్లోనా? అది చక్కని చదువు అని ఎలా అంటే, వాడు ఏసీ రూమ్ పెట్టేసి ఒక మంచి బ్యాన్ పంపించేసి వాడు మంచి బుద్ధులు నేర్పిస్తున్నాడని నమ్మకం మీకుందా? ఉంటే ఇలా ఎందుకుంటుంది సమాజం? నువ్వు చదువుకుంటున్నావుగా, నువ్వు కూర్చుని ఎందుకు చెప్పుకో? నీ బిడ్డలకు నీ చదువు, నువ్వు బాగా నీ బిడ్డలకు చదువు చెప్పుకుంటావని కదా నిన్ను చదివించింది. నువ్వు వాళ్ళని ఎవరో వదిలేసి నువ్వు ఎక్కడికో పోవడం ఎందుకు? నీ పిల్లలకి ఎవరు పట్టించుకుంటారు? మా అత్తగారు అంటూ ఉండేవాళ్ళు ఎప్పుడు, నీ ఒంటి మీద బట్టలకి నీకు శ్రద్ధ లేక చాకలికేస్తే అంత శ్రద్ధగా ఎందుకు ఉతుకుతాడే అనేది. ఆమెకు ఎవరో చెప్పారో మా అత్తగారు ఎప్పుడు నాతో అనేది. మన బిడ్డల మీద మనకు శ్రద్ధ లేకపోతే బయట వాళ్ళకి ఎందుకు ఉంటుందమ్మా? మహిళకి ఆర్థిక స్వాతంత్రం అవసరమే కదా మ్యామ్. మరి ఎప్పుడు ఉందమ్మా? అసలు ఈ దేశంలో స్త్రీకి ఉన్నంత ఆర్థిక స్వాతంత్రం ఏ దేశంలో ఏ స్త్రీకి ఏ రకమైన స్వాతంత్రమూ లేదు. కొంతమంది చేసినటువంటి దాని సమాజానికి మొత్తానికి మనం కట్టొద్దు. అసలు తీసుకొచ్చి ఆవిడ చేతికే ఇస్తాడన్నీ. మా అమ్మలందరూ బ్రహ్మాండమైనటువంటి వాళ్ళ బడ్జెట్ కానీ వాళ్ళ ప్రణాళిక కానీ వాళ్ళు ఎంత బాగుండేవారు వాళ్ళందరూ. ఏముంది వాళ్ళ దగ్గర? వాళ్ళేం బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేయలేదే. పండగలకు బట్టలు కొనే దగ్గర నుంచి మనకు చేసేటువంటి పిల్లలకు నగలు చేయించే దగ్గర నుంచి అందరూ ఆర్థిక స్వాతంత్రం స్త్రీలదే. స్త్రీ చేతికే ఇచ్చాడు. స్త్రీ నిండా దింపుతున్నాడు. పురుషుడు సంపాదించింది నువ్వు నగలు పెట్టుకుంటున్నావు, పట్టుపట్టు చీరలు కట్టుకుంటున్నావు అంటే ఎవరు తెచ్చింది? అదంతా పురుషుడు సంపాదించి తెచ్చి నీ ఒంటి నిండా నింపడంలా. అండర్స్టాండింగ్, అహంకారం, నేను నాది అనేటటువంటిది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఈ ఘర్షణలన్నీ వస్తున్నాయి. మనది, ఇది మన కుటుంబం, మన సంసారం, మనం ఆలోచించుకుందామని అనుకున్నప్పుడు గొడవలు రావు. అందుకనమ్మా స్త్రీ తనను గురించి తాను ఏనాడు పట్టించుకోదు. అది ఎవరో పట్టించుకోవాలని కూడా తాను ఎప్పుడు ఇందాక చెప్పిన పూల సంకెళ్ళు తానే వేసుకున్నది. ఆవిడకి అందులో ఆనందం ఉంది, తినిపించడంలో, వండి పెట్టడంలో. చూడు, ఎవరింటికన్నా వెళ్ళి నువ్వు గబుక్కను పరిగెత్తేది ఎవరి ఇంటికి బంధువులు వస్తే, అన్నయ్య గారు అలా కూర్చోండి, మీరు పేపర్ చూస్తూ ఉండండి, చిట్టిక్కలు చేసుకొస్తానని చేయి గడుక్కుని గబగబా తను తినే ఆహారం కూడా అక్కడ వదిలేసి గబగబా వంట చేసి పట్టుకొస్తుంది. అది పురుషుడు ఎందుకు చేయలేడు? అలాంటి హార్మోన్స్, అలాంటి మానసిక స్థితి. స్త్రీని సన్నివేశాలే నిలబడతాయి జీవితంలో. పురుషుడునేమో ఎవరో నేర్పిస్తే నేర్చుకుంటాడు. స్త్రీకి ఒకరు నేర్పించనక్కర్లా. ఆమె పుట్టుకతోనే పరిణితి చెంది పుట్టింది భూమి మీదకి. పరిణితితోనే వచ్చింది. అందుకని కన్యా పూజ దగ్గర నుంచి బాలా త్రిపుర సుందరి దగ్గర నుంచి రాజరాజేశ్వరి దగ్గర వరకు ఇన్ని అవతారాలలో 9 అవతారాలలో ఆవిడ ఎందుకు పూజ చేసాం? ఆమె యొక్క పరిణితి చెందిన స్థితిని మనకు కనిపిస్తుంది. అక్కడ పుట్టినప్పటి నుంచే ఎలా పరిణితి చెందుతూ పరిణామక్రమంలో ఆవిడ ఎలా ఎదిగిందో చూపించడానికి ఆ 9 రోజులు మన దేవీ నవరాత్రులలో అమ్మ యొక్క గొప్పతనాన్ని మనం చూపించుకున్నాం. అదే అసలు రియల్ విమెన్స్ డే అమ్మా. అసలు దసరా రోజే విమెన్స్ డే, మనం ఏదో ఎప్పుడో చేసుకుంటాం. కానీ ఇంత ఉందిరా. అందుకని ఉమన్ అనేటువంటి ఇంగ్లీష్ వర్డ్లోనే మ్యాన్ ఉన్నాడు కదా. ఎస్హెచ్ఈ షీలోనే హీ ఉన్నాడు, ఫిమేల్లోనే మేల్ ఉన్నాడు. ఆమెలోనే ఆయన ఉన్నప్పుడు ఆవిడకి ప్రత్యేకతను కోరుకోదు. అంతా ఆవరించినటువంటి శక్తి అంతా ఆవిడదే. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, మాతృరూపేణ సంస్థిత, దయారూపేణ, లక్ష్మీ రూపేణ, జాతి రూపేణ, నిద్రారూపేణ, క్షుధారూపేణ. ఆకలి రూపంలో ఉన్నది ఆవిడే, నిద్ర రూపంలో ఉన్నది ఆవిడ. అందుకే నిద్రాదేవి అంటాం మనం. నిద్రాదేవి ఒడిలోకి జారుకున్నాడండి అంటాం. సేద తీర్చేది ఆవిడే, లయకర్త్రి ఆవిడే, పోషణకర్త్రి ఆవిడే, సృష్టికర్త్రి ఆవిడే. అంతటా ఆవిడేనమ్మా. తన యొక్క శక్తిని తాను తెలుసుకోలేక పాపం బాధపడుతోంది. ఆమె యొక్క శక్తిని నువ్వు జాగృతం చేస్తే, ఆవిడేమిటో ఆవిడికి తెలియచేస్తే, అలా తెలియచేయబడే వీళ్ళందరూ కూడా ఆయుధాలు ఇచ్చారు. అందుకని ప్రతి పురుషుడు కూడా ఆమె యొక్క శక్తిని గుర్తించి తగినటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తే ఆవిడ చేయలేనిదేది లేదు. అందుకనే దేవతలందరూ కూడా తల ఒక శక్తిని ఇచ్చారంటే ఏమిటి? తల ఒక రకంగా ఆమెకు సహకారం అందించారు. అలాగే కుటుంబంలో భర్త కానీ, మామగారు కానీ, మరుదులు కానీ, బావగారులు కానీ, తన పిల్లలు కానీ తలొక రకంగా అమ్మకు కనుక సహకరిస్తే ఆవిడ చేయలేనిదంటూ లేదు. మన ఇంట్లో పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు మనం చూస్తున్నాం.
అప్పటికప్పుడే మేళా మోగుతూ ఉంటుంది. అమ్మ నా పంచె ఎక్కడ పెట్టామంటాడు ఒకడు వచ్చి, అమ్మ నా లంగా ఎక్కడ పెట్టామని కూతురు అడుగుతుంది. భర్త వచ్చి ఏమి నా ప్యాంట్ ఎక్కడ పెట్టామంటాడు. హడావుడు ఉండండ్రా నాకు ఏమన్నా 10 చేతులు ఉన్నాయట్రా అంటుంది. ఉన్నాయి కాబట్టి నేను అడుగుతున్నావమ్మా అంటారు వాళ్ళు. అన్ని రకాలుగా అందించేస్తుంది అందరికీ కూడా. మరి ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి? ఆ జగన్మాతే ఆవిడ. అందుకని నేనేమంటానంటే ఇప్పుడున్నటువంటి ఆధునిక యువతులకి వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ శక్తిని ఒక్కసారి జాగృతం చేస్తే వాళ్ళు వండర్స్ చేస్తారు. వాళ్ళ సునీత విలియమ్స్ గురించి వింటున్నాం. అలాంటి సునీత విలియమ్స్ లాంటి పిల్లల్ని ఎంతోమంది వాళ్ళు ఎన్నో రకాలుగా పైలట్స్ అవుతున్నారు, అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అంటే ఆవిడ చేయలేనిదంటూ ఏమీ లేదు. కాకపోతే మన భారత స్త్రీకి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఎప్పుడు పురుషుడికి క్రెడిట్ ఇవ్వాలని కోరుకుంటుంది. అది ఆవిడ గొప్పతనం. తాను నేపథ్యమని ఉంటుంది, పురుషుడిని ముందు నిలబడుతుంది, పురుషుడిని సమర్థుడిని చేస్తుంది, తాను వెనక ఉంటుంది. అది మన స్త్రీ యొక్క గొప్పతనం. ఎస్, అంత క్రెడిట్ ఇచ్చినా కానీ అక్కడక్కడ మనం చూస్తూ ఉన్నాము స్త్రీకి అవమానం జరుగుతుంది. సో మంచిగా ఉన్న రోజులు ఉంటూ ఉన్నారు, భార్యాభర్తలు చెప్పకపోవడం. అలా స్త్రీని ఎవరైనా పురుషుడు అవమానపరుస్తున్నాడు అంటే అక్కడ పెంచిన తల్లిది తప్పు. అవమానపరుస్తున్నాడంటే పెంపకంలో ఏదో తప్పు ఉంది. ఏ స్త్రీ అయితే పెంచుతోందో స్త్రీయే కదా, స్త్రీని అవమానపరచకూడదుగా. అవును. కాబట్టి అక్కడ మారవలసింది కూడా మళ్ళీ స్త్రీలే. పురుషుడి పట్ల బాధ్యత పడవలసింది కూడా స్త్రీయే. తయారు చేస్తున్నది నువ్వే అతడిని. కాబట్టి అతడు ఏదైనా తప్పు చేస్తున్నాడు అంటే అది ఎక్కడ మనలోనే తప్పు ఉన్నది.